నేను లిక్కర్ కేసులో బాధితురాలిని. నాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు. దర్యాప్తు సంస్థలు చెబుతున్నట్లు ఆర్థికంగా ఎలాంటి లబ్ధి నాకు చేకూరలేదు. సిబిఐ ఈడీ దర్యాప్తు కంటే మీడియా విచారణ 2.5 ఏళ్లుగా జరిగింది. రాజకీయంగా, వ్యక్తిగతంగా నా ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించారు. నా మొబైల్ నెంబర్ను టీవీ ఛానళ్లలో ప్రసారం చేసి నా ప్రైవసీని దెబ్బతీశారు. 4 పర్యాయాలు విచారణకు హాజరయ్యాను. బ్యాంకు వివరాలు సైతం ఇచ్చి విచారణకు అన్ని విధాలా సహకరించాను. దర్యాప్తు సంస్థకు నా మొబైల్ ఫోన్లన్నీ అందజేశాను. కానీ వాటిని ధ్వంసం చేసినట్టు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. గత 2.5 ఏళ్లుగా కేసులో భాగంగా అనేక సోదాలు జరిపారు. భౌతికంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారు. చాలా మందిని అరెస్ట్ చేశారు. వాంగ్మూలాలు తరచూ మార్చుతూ వచ్చిన వారిని ఆధారంగా చేసుకుని కేసును నడిపిస్తున్నారు. సాక్షులను బెదిరిస్తున్నట్లు నాపై ఆరోపణలు చేస్తున్న ఈడీ మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎలాంటి ఆధారాలు లేకపోయినా నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు. 2.5 ఏళ్ల విఫల దర్యాప్తు అనంతరం ఈడీ నన్ను అరెస్ట్ చేసింది. సుప్రీంకోర్టులో కఠిన చర్యలు తీసుకోబోము అని చెప్పినా నన్ను అరెస్ట్ చేసింది. 95% కేసులన్నీ ప్రతిపక్ష పార్టీల నేతలకు సంబంధించినవే. బీజేపీలోకి చేరిన వెంటనే ఆ కేసుల విచారణ ఆగిపోతుంది. పార్లమెంటు సాక్షిగా బీజేపీ నేతలు విపక్ష నేతలను ఉద్దేశించి నోరు మూసుకోండి లేదా ఈడీని పంపుతామన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో విపక్ష పార్టీలన్నీ న్యాయ వ్యవస్థపై చూస్తున్నాయి. న్యాయ వ్యవస్థ ఉపశమనం కల్పిస్తుందని ఆశతో ఉన్నాం. కేసు దర్యాప్తునకు సహకరించేందుకు నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నాకు బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థిస్తున్నాను. నా చిన్న కుమారుడు పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో తల్లిగా నేను తనతో ఉండాలి. నా పాత్రను ఎవరూ భర్తీ చేయలేరు. నేను లేకపోవడంతో నా కుమారుడిపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నాను. నా బెయిల్ అభ్యర్థనను పరిశీలించాల్సిందిగా మళ్లీ కోరుతున్నాను.